యాక్చువల్లీ అలోపతికి అండ్ ఆయుర్వేదానికి గల మేజర్ డిఫరెన్స్ ఏంటి సార్? చాలామంది ముఖ్యంగా ఏం జరుగుతుందంటే అలోపతి మెడిసిన్స్ వలన ఇమ్మీడియట్ రిలీఫ్ వస్తుందండి. అంటే మనం ఎమర్జెన్సీలో తప్పకుండా అలోపతి తీసుకోవాలి. ఎందుకంటే ఆయుర్వేదంలో మనం అంత ఫాస్ట్గా రిలీఫ్ చూపించలేం. మన బాడీలో ఏర్పడినటువంటి డిజార్డర్స్కి కెమికల్ ద్వారా అంటే కెమికల్ మెడిసిన్స్ ద్వారా మాత్రమే ట్రీట్మెంట్ అవుతాయి. ఇమ్మీడియట్గా ఇప్పుడు ఫీవర్ వచ్చిందండి, 104, 103 ఫీవర్ వచ్చింది, అది తగ్గాలి ఇమ్మీడియట్గా, లేదంటే ఫిట్స్ వచ్చే ఛాన్సెస్. అది తగ్గాలి అంటే ఇమ్మీడియట్గా మనం అలోపతిక్ ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఎమర్జెన్సీలో అలోపతి మెడిసిన్ వాడండి, కానీ లాంగ్ టర్మ్ డిజార్డర్స్కి తప్పకుండా ఆయుర్వేద ఆశ్రయించండి. కానీ ఇలాగే అలోపతి మెడిసిన్స్ కంటిన్యూ వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అందరికీ తెలుసు. కానీ ఆయుర్వేదంలో అది ఉండదు. మేమేం చేస్తామంటే వాతపిత్త కఫాల్లో ఏర్పడినటువంటి ఇంబ్యాలెన్స్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తాం. ఎప్పుడైతే అది నార్మల్ అవుతుందో డిసీజ్ అనేది కంట్రోల్ అవుతుంది.